మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో కనుక మనం చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుతాం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. చూడండి, ప్రభు వస్తానన్నాడు. ప్రభు ఏమన్నాడు? వస్తాను అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళ్తా ఉన్నాను, మరలా నేను వచ్చి నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు కూడా ఉండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను వస్తాను అని చెప్పాడు. వస్తాను అని చెప్పాడు, ఆయన వస్తాడు. వస్తానని చెప్పిన దేవుడు రాక మానడు. అందుకే పాట పాడతాడు, వస్తానన్న యేసురాజు రాక మానున, తెస్తానన్న బహుమానం తేక మానునా అని. వస్తాడు ఆయన. వస్తాను అన్నాడు కాబట్టి ఆయన వస్తాడు. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఫలానా రోజు వస్తాను, ఫలానా దినం వస్తాను, ఫలానా రాత్రి వస్తాను, ఫలానా పగలు వస్తాను, పొద్దున వస్తాను, మధ్యాహ్నం వస్తాను, రాత్రి వస్తాను అని చెప్పాలా మనకు? వస్తానన్నాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. ఉదయం వస్తాడో మనకు తెలియదు, మధ్యాహ్నం వస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన వచ్చినప్పుడు ఎవరైతే మెలకువగా ఉంటారో వారు ఎత్తబడతారు. నిద్రపోయే వాళ్ళు ఎత్తబడరు. నిద్రపోయే వాళ్ళు ఎత్తబడరు. మెలకువ ఉండే వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. కాబట్టి మెలకువ అంటే ఏంది? నువ్వు మెలకువ కలిగి పాపం చేయకుండా ఉండుము అని ఉంటుంది ఒక చోట. మెలకువ కలిగి పాపం చేయకుండానట్లు మెలకువ కలిగి నీతిగా ప్రవర్తించు. అది మెలకువగా ఉండాలి. మెలకువ అంటే ప్రభు వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ ఆయన వచ్చినప్పుడే నేను ఏదైనా పాపం చేస్తుంటాను అంటే, ఆయన వచ్చినప్పుడే నేను ఏదైనా పాపంలో ఉన్నట్టయితే, ఆయన వచ్చినప్పుడే నేను ఏదైనా బలహీనతలో ఉన్నట్టయితే నేను విడువబడతాను కదా అనే ఆలోచనతో ఉండాలి. మెలకువ అంటే ఎప్పుడు నిద్ర కాసుకొని ఉండండి అని కాదు దాని అర్థం. మెలకువ ఉండండి అంటే నిద్ర కాసుకొని ఉండండి, రాత్రి పగలు నిద్రపోవద్దండి అని కాదు దాని అర్థం. మెలకువ కలిగి ఉండండి అంటే నిద్రమత్తులై ఉండకుండా, అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా మీ విశ్వాసాలను కాపాడుకోండి, జాగ్రత్తగా మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి.